దేవుడు మనల్ని ఏ తలాంతులు ఇస్తే ఆ తలాంతులు దేవుడి కోసం పరిపూర్ణంగా వాడాలి. సగం సగం భక్తి చేయకూడదు, సగం సగం పని చేయకూడదు. ఏది చేసినా పూర్తిగా చేయాలి. అదే దేవుడు ఈ మాట ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. 7వ మాట లూకాసు వార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. 7వ మాట చివరిగా పలికిన మాట బిగ్గరగా కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించుకుంటున్నాను. ఈ లోకంలోకి వచ్చిన ప్రతి మనిషి ఆత్మ భద్రంగా మళ్ళా తిరిగి తండ్రి చేతికి అప్పగింపబడాలి. ఎవరి అప్పగింపబడుతున్నాయి? ఇక్కడ కూర్చున్న ఇక్కడున్న వాళ్ళలోనే అందరి ఆత్మలో దేవుడి చేతికి అప్పగించబడతాయో పడవో నమ్మకం లేదు. అర్థమవుతుందా? ఇక్కడున్న వాళ్ళలోనే ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుందో లేదో నమ్మకం లేదు. నరకానికి వెళ్ళిపోద్దో దేవుడి చేతికి వెళ్తుందో. దేవుడు కన్నె మరియ గర్భాన పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడు. ఆ ఆత్మ ఎవరిదండి? దేవుడిది. తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి. పర్ఫెక్ట్గా తిరిగి అప్పగించేశాడు యేసు ప్రభు. శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టి ఆత్మను ఆయనకు అప్పగించేశాడు. మళ్ళా ఆయన దేవుడు కాబట్టి, దైవ కుమారుడు కాబట్టి 3వ రోజున ఆయన తిరిగి లేచాడు. అది ఆయనకు సాధ్యం. ప్రాణం పెట్టడానికి అధికారం కలదు, తిరిగి తీసుకోవడానికే అధికారం. ఆయన 7 నేత్రములు కలిగినవాడు, 7 ఆత్మలు కలిగిన వాడు. ఆయనకి మనకి పోలిక లేదు. ఆయన పోలికతో మనం చేసుకున్నాడు. కానీ ఆయన దేవుడు, మనం భక్తులం. అర్థమవుతుందా? మనం ఆయన పోలి నడుచుకునే ప్రయత్నం చేయాలి, నడుచుకోవాలి తప్ప ఆయనతో మనం పోల్చుకోకూడదు. మనం సరిపోం, మన పాపులం. ఆయన పరమాత్ముడు, పరిశుద్ధుడు. మనల్ని పరిశుద్ధులుగా చేయడానికే ఆయన ఈ శిలువ యాత్ర అంతా చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఆత్మను ఆయన తండ్రికి పరిపూర్ణంగా అప్పగించుకున్నాడు. దాని అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా నేను చేసినట్లుగా మీరు చేయండిరా బాబు, మీ ఆత్మల్ని నరకానికో వాళ్ళకో వీళ్ళకో అప్పగించకండిరా, తిన్నంగా తీసుకెళ్ళి దేవుడి చేతిలో పెట్టండిరా బాబు, తండ్రి చేతిలో పెట్టండిరా బాబు అని లోకానికి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అన్నమాట. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్ముడు ఆయనే, ఆయనే త్రిత్వము కలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు మన అందరికీ అర్థమైందండి, ఇది మంచి శుక్రవారము. అందరూ చెప్దాం, ఇది మంచి శుక్రవారము, ఇది శుభ శుక్రవారము, ఇది గుడ్ ఫ్రైడే. దేవుడు ఈ శుభ శుక్రవారం యొక్క ఆశీర్వాదాలు మనందరితో, మన కుటుంబాలలో, మన జీవితంలో నింపును గాక. ఆమెన్. అందరూ లేచి నిలబడదాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం.